ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం 6-7 వార్డుల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం. పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. ముగిసిన కౌన్సిలర్ ముప్పటి నుంచి 48 గంటల నిరసన దీక్ష. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు. కూరగాయ వర్తకుల బంద్తో వెలవెలబోయిన జంగారెడ్డిగూడెం వారపు సంత. వచ్చే గురువారంలోపు మార్కెట్ ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు. జంగారెడ్డిలో 6-7 వార్డులో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. ఒకటి నుండి 10వ తరగతి వరకు చదివేందుకు గాను చెవుడు, మూగ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దొండపాడు పరివర్తక సంఘ భద్ర పాఠశాల ప్రిన్సిపాల్ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్పీచ్ థెరపీ, వాయిస్ థెరపీతో పాటు ఆర్టిక్యులేషన్, క్లటరింగ్, వినికిడి స్థాయిని పెంపొందించడానికి శబ్దగ్రహణ శిక్షణను ప్రత్యేక ఉపాధ్యాయులతో ఇస్తారని ఆయన తెలియజేశారు. ఈ మేరకు బదిలీలకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు నకలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేసి ఏలూరు శనివారపేట దొండపాడు దత్తాశ్రమం రోడ్లోని పరివర్తన భద్ర పాఠశాలకు దరఖాస్తులు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9948600642 లేదా 08812222295 నెంబర్లో కానీ సంప్రదించాలని అన్నారు. నిరుద్యోగులకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పి సుబ్బారావు గురువారం ప్రకటనలో తెలియజేశారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ తిరుపతి సహకారంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. పనిచేసే ఆసక్తి ఉండి అవకాశం లేని వారికి ఇది ఒక మంచి అవకాశమని, ఈ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా బేకరీ అండ్ పటిస్సరీ, ఫుడ్ బెవరేజ్ సర్వీసెస్, హౌస్ కీపింగ్ కోర్సుల్లో శిక్షణను ఆగస్టు నెలలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు వారి బయోడేటాతో పాటుగా తమ చదువుకు సంబంధించిన మార్కుల జాబితా, టీసీ, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, 6 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ నెల 8వ తేదీలోపు జిల్లా పర్యాటక అధికారి, సెక్టరల్ ఆఫీస్, కలెక్టరేట్ కాంపౌండ్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అడ్రస్ కు పంపించాలని తెలియజేశారు. జంగారెడ్డిలోని 6వ వార్డు సాయినగర్ నందు నిర్మించనున్న సీసీ రోడ్లకు గురువారం చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి శంకుస్థాపన చేశారు. సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో 90 మీటర్ల పొడవున ఈ సీసీ రోడ్డును నిర్మించనున్నట్లు చైర్పర్సన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు 1 లక్ష రూపాయల వ్యయంతో వాటర్ పైప్ లైన్, అదేవిధంగా మరో 1 లక్ష రూపాయలతో కల్వర్టును నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ రోజు 6వ వార్డు హరిజనపేటలో సాయినగర్ నందు రోడ్డు శంకుస్థాపన చేయటకు 3 లక్షలతోటి 90 మీటర్ల రోడ్డు వేయటానికి శంకుస్థాపన చేసాము. దాంతో భాగంగా ఇక్కడ పైప్ లైన్స్ కూడా 1 లక్ష రూపాయల లోపు పైప్ లైన్స్ కూడా ఉంది. 1 లక్ష లోపు ఏమో కలవట్టు కూడా వేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు దశల వారీగా మొత్తం ప్రతి వార్డుల్లో కూడా ఇలాగా వర్కులు చేస్తున్నాము. ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో దానికి ముందుగా స్పందించి వారికి నీరు అందేలాగా చూడాలని ఈ కలవట్టుతో ఈ రోడ్డుతో పాటు పైప్ లైన్స్ కూడా వేయటం జరుగుతుంది. సాయినగర్ రోడ్డు సీసీ రోడ్డు అండి, 3 లక్షల సీసీ రోడ్డు. తర్వాత రోడ్ నెంబర్ 2 అండి, సాయినగర్ రోడ్ నెంబర్ 2 పైప్ లైన్ కూడా వేయటం జరిగింది. పైప్ లైన్ 1 లక్ష రూపాయలతో పైప్ లైన్ వేయటం జరిగింది. ఇది వరకు చిన్న అంగుళాలు అవ్వటం వలన నీళ్ళు రావటం చాలా ఇబ్బందికరంగా ఉంది. 6వ వార్డులోని చూసాము. తర్వాత ఇప్పుడు ఈ పైప్ లైన్లు ముందు పైప్ లైన్లు వేసిన తర్వాత రోడ్డు వేద్దామని స్టార్ట్ చేసామండి. ముందు పైప్ లైన్ వేసిన తర్వాత రోడ్డు వేయటం జరుగుద్దండి. 3 లక్షలు రోడ్డు, 1 లక్ష రూపాయలు పైప్ లైన్, తర్వాత కల్వర్టు 1 లక్ష రూపాయలు అండి. 5 లక్షలతో ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇంకా పైప్ లైన్లు ఇంకా వేయాల్సిన చాలా ఉన్నాయి. పైపులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ముందు ఇంకా అన్నీ జరుగుతాయండి. మీరు కంగారు. అనంతరం 6వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6వ వార్డు కౌన్సిలర్ చేపత్తల మరి అధ్యక్షత నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 2వ విడతగా మనకు జన్మభూమి కార్యక్రమం నిన్న నుంచి మొదలైంది. ప్రతిరోజు కూడా 4 వార్డుల్లో జరుగుతుంది. దీంట్లో భాగంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ మీరు పెన్షన్లు సరిగ్గా అందకపోయినా, సరిగ్గా రాకపోయినా
ఎవరికైనా పెన్షన్లు కొత్తగా పెట్టుకున్నా ఈ నీటి సమస్య ఉన్నా ఏ సమస్య అయినా సరే మాకు ఇక్కడ అధికారుల దృష్టి తీసుకొస్తే వెంటనే స్పందించి వారికి అందరికీ కూడా వచ్చేలాగా మేమంతా కూడా కృషి చేస్తాము. ఇంతకుముందు పెన్షన్లు ఇచ్చారు, దాంట్లో భాగంగా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రాకపోయినా సరే మీరు ఎటువంటి కంగారు పడొద్దు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ పెన్షన్లు ఇవ్వాలి, అయిన అందరికీ కూడా పెన్షన్లు రావాలి. ఎందుకంటే పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి ఆదుకోవాలనే మంచి హృదయంతో అందరికీ కూడా పెన్షన్ ఇచ్చేలాగా చూడటం మా కర్తవ్యం. అదేవిధంగా ఈ మొన్నటి వరకు కూడా ఈ ఏలుముద్రలు పడక చాలా అవస్థలు పడ్డారు. అలాంటి కూడా ఇబ్బందులు లేకుండా ఇంకా మామూలుగా మీకు పాత పుస్తకాలు తీసుకొని కొత్త పుస్తకాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ పుస్తకం తీసుకొచ్చి ఇక్కడ మీరు ఏలుముద్ర వేస్తే మీరు పెన్షన్ ప్రతి నెల కూడా మీకు ఫస్ట్ తారీఖుని ప్రతి వార్డులో ఫస్ట్ తారీఖుని ఇస్తారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇవన్నీ కూడా చెయ్యాలని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందాలని వారు మంచి ఆలోచనతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లవణ మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తక్షణం పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణలో చాలా సుందరమైన నగరంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని గుర్తించి అన్ని ఇన్స్టిట్యూషన్లు వచ్చేదిగా చేసిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ కోకటపల్లి నుంచి హైటెక్ సిటీ వరకు బ్రహ్మాండమైన అసలు దాన్ని చూస్తే ఇది మనమే నిర్మించామా అన్న డౌట్ వస్తుంది. అంత నిర్మించిన తర్వాత అత్యధికమైన ఆదాయం వచ్చేటప్పుడు వాళ్ళు విడిపోయారు. అంటే ఆ నగరాన్ని కూడా మనం కోల్పోవాల్సి వచ్చింది. మనకు ఆదాయం తక్కువ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ మనందరికీ సౌకర్యాలు కల్పించేటువంటి పెన్షన్స్ ఒక్కొక్క మనిషికి 5 కిలోలు బియ్యం ఇచ్చారు. పిఎం గారు మనందరము కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం నడుపుకున్నాం. దానికి ఇంతకుముందు 12,000 ఇస్తుంటే అది సరిపోదని చెప్పేసి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవడానికి 15,000 ఇచ్చారు. ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని ఎన్ఆర్ఈజీఎస్ కానీ, నీరు చెట్టు కానీ ఇదంతా కూడా మన కోసము ప్రభుత్వం చేస్తున్న పని. వాటిని ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో చేసినప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం, మీ భాగస్వామ్యం లేకపోతే అవి 100% నెరవేరమమ్మ. మనందరము కలిసి ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉపయోగించుకొని వ్యక్తిగతంగా అభివృద్ధి చెందినప్పుడే మన జంగారెడ్డిగూడెం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది, ఆటోమేటిక్ గా దేశము అభివృద్ధి చెందుతుంది. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 6వ వార్డులోని ప్రజల నుంచి పలు సమస్యలు తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కనుమర్తి రామ్ కుమార్, కమిషనర్ సల్మాన్ రాజు, టీడీపీ నాయకులు రాజాన పండు, మద్దిపాటి నాగేశ్వరరావు, దుబ్బే దేవానంద ప్రసాద్, పసుమర్తి గుప్తా, మన్యం దుర్గారావు, చాబోతల యేసు, వీరమాచినేని ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న సమరదీక్షకు మద్దతుగా కౌన్సిలర్ ముప్పిడి అంజి జంగారెడ్డిలో చేస్తున్న నిరసన దీక్ష 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు అంజికి సంఘీభావంగా నిరసన శిబిరం వద్ద కూర్చున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పోలినటి బాబ్జీ మాట్లాడుతూ మంగళగిరిలో జగన్ దీక్ష విజయవంతం అయిందని, దానికి సంఘీభావంగా ముప్పిడి అంజి చేసిన నిరసన దీక్షకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందని అన్నారు. అంజి దీక్ష చక్కగా నిర్వహించి ఇప్పుడు 4 గంటల సమయంలో విరమించడం చేయడం జరుగుతుంది. జంగారెడ్డిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చక్కగా అంజీకి మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన జగన్ గారు నిన్న ఈరోజు గుంటూరులో చేపట్టిన దీక్షకి అశేష ప్రజానీకం అంతా కూడా బ్రహ్మరథ పట్టడం జరిగింది. ఈరోజు పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి జగన్ గారి దీక్షకు మద్దతు పలికారు అంటే ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మన 5వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి అంజీ గారు ప్రజా వ్యతిరేక విధానాలకు కానీ, అదేవిధంగా జగన్ గారి దీక్షకు కానీ మద్దతు తెలపడానికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 48 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టిన ముప్పిడి అంజి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలను కంటితుడుపుగా మాత్రమే చేస్తున్నారని, దేనిలోనూ అన్న మాటలకు చేసే పనులకు సంబంధం లేదని, జగన్ దీక్షల ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నారని, దానికి మద్దతుగా ఈ దీక్ష చేశానన్నారు. సహకరించిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి నేను చేపట్టడం జరిగింది.
ఈ దీక్షకి మరి అన్ని వర్గాల ప్రజల నుంచి మరియు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ 2 రోజులు ఈ దీక్ష ఏర్పాట్లు మరి చూసుకుని మరి ఎంత విజయవంతం చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలను ఏ మాత్రం నెరవేర్చకుండా ఒక రుణమాఫీ చేశాడు, రుణమాఫీ కొద్దిగా చేశాడు, అలాగే డ్వాక్రా మాఫీలు చేశారు. ఒక మనిషికి 3,000 చొప్పున కొంతవరకే చేశారు కానీ పూర్తి మాఫీలు అవ్వలేదు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే జన్మభూమి కార్యక్రమాలు అని చెప్పి ఇప్పుడు వార్డుకి తిరగడం జరిగింది. జన్మభూమి కార్యక్రమంలో ఏ ఒక్కరికి కూడా ఒక కొత్త పెన్షన్ మంజూరు అవ్వలేదు, ఒక రేషన్ కార్డు మంజూరు అవ్వలేదు, ఒక ఇల్లు స్థలం కానీ ఒక కాలనీ కానీ ఏ ఒక్కటి కూడా మంజూరు కాకుండా గత 6 నెలల కిందట జన్మభూమి కార్యక్రమం చేపట్టారు. మళ్ళీ ఇప్పుడు జన్మభూమి కార్యక్రమం మళ్ళీ 6 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. కానీ ఈ జన్మభూమి కార్యక్రమాలు పెడుతున్నారు తప్ప ప్రజలకు ఏమి చేసింది ఒక్క సంక్షేమ కార్యక్రమం ఎటువంటిది కూడా లేదు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోయే దీక్షలకి భవిష్యత్తులో కూడా మేము అందరం మద్దతు తెలియజేస్తూ ఈ టీడీపీ వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడుతూ అన్ని మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఆయన నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అనంతరం సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా కన్వీనర్ వందనపు సాయి బాలపద్మ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తల్లడ సత్తిపండు, పొల్లాడి బాబ్జీ నిమ్మరసం ఇచ్చి అంజి దీక్షను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కనమతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చనమాల శ్రీనివాస్, బొక్క సత్యనారాయణ, పాములపర్తి శ్రీనివాసరావు, కాసర సురేష్ రెడ్డి, భావన ఋషి, పొట్నూరి రమణ, కరుణ్, చిప్పాడి వెంకన్న, అన్నవరం, లాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తున్నామండి సిటీ న్యూస్. శెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్ మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821224277. SSC ఫలితాలలో ఎదురులేని ఆధిపత్యం విద్యా వికాస్ విద్యా సంస్థలకే స్వంతం. గ్రేడుల్లోనైనా ర్యాంకుల్లోనైనా లెజెండ్ విద్యా వికాస్. 10కి 10 GPA సాధించిన విద్యార్థులు 4, 9.8 GPA సాధించిన విద్యార్థులు 17 మంది, 9.7 GPA సాధించిన విద్యార్థులు 32 మంది, 9.5 GPA సాధించిన విద్యార్థులు 51 మంది మరియు 9 పాయింట్లకు పైగా సాధించిన వారు 82 మంది. హాజరైన విద్యార్థులు 191 మంది. 100% ఉత్తీర్ణత. విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్. డిగ్రీ ఫలితాలలో అగ్రగామి సూర్య. డిగ్రీ ఫలితాలలో యూనివర్సిటీ ఫస్ట్ మరియు డివిజన్ ఫస్ట్ వంటి అద్భుత ఫలితాలు సాధించి ప్రస్తుత సంవత్సరం BScలో 90%, BComలో 75% సాధించిన విద్యా సంస్థ సూర్య డిగ్రీ కాలేజ్. ఈ సంవత్సరం నుండి డిగ్రీలో కో ఎడ్యుకేషన్, BSc MPC, BSc కంప్యూటర్స్, BCom జనరల్, BCom కంప్యూటర్ కోర్సులు నిర్వహించబడును. SC ST విద్యార్థులకు ఫీజు స్కాలర్ ప్లస్ 3,500 రూపాయలు మాత్రమే. BC OBC విద్యార్థులకు ఫీజు స్కాలర్ ప్లస్ 4,500 రూపాయలు మాత్రమే. డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేక శిక్షణ, అడ్మిషన్లు జరుగుచున్నవి. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి. సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9440254738. SSCలో ప్రతిభ ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్. SSC 2013లో 10/10, SSC 2014లో 10/10, SSC 2015లో 3వసారి ఏకంగా 9 10/10 సాధించి స్టేట్ రికార్డ్ ని కైవసం చేసుకుని నెంబర్ 1 గా నిలిచి 4వసారి ఆన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ ప్రతిభ. ఏ కార్పొరేట్ స్కూల్ సాధించని అత్యుత్తమ పర్సంటేజ్ 10% వంటి 10/10 సాధించి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 గా నిలిచిన ఏకైక విద్యా సంస్థ ప్రతిభ. 16 మందికి 9.8, 27 మంది 9.7, 35 మందికి 9.5, 48 మంది 9.0తో
100% రిజల్ట్ తో విజయ డంకం మ్రోగించింది ప్రతిభ జంగారెడ్డిగూడెం. 83% మంది ఏ గ్రేడ్ తెలుగు హిందీ లెక్కల్లో 71% మంది ఏ గ్రేడ్ సాధించి బంపర్ హిట్ ని కైవసం చేసుకుంది ప్రతిభ జంగారెడ్డిగూడెం. ప్రతిభ ఆల్ టైమ్ ది బెస్ట్. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, జంగారెడ్డిగూడెం. గత 11 సంవత్సరాలుగా అప్లాండ్ ఏరియాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద విద్యా సంస్థ శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, జంగారెడ్డిగూడెం. విద్యార్థుల ఉన్నతికి నిరంతరం శ్రమించే యాజమాన్యం, అంకిత భావం గల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నడపబడుతున్నది శ్రీ రామచంద్ర. ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి ఒడిలో విద్యాబోధన. ప్రతి ఏడాది 10వ తరగతిలో 100% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ రామచంద్ర. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు. ఒత్తిడి లేని క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం. కేజీ విద్యార్థులకు ట్రైన్ టీచర్స్ ఆధ్వర్యంలో ప్లేవే మెథడ్స్ లో విద్యాబోధన. 1వ తరగతి నుంచే కంప్యూటర్ శిక్షణ. క్రీడలు, డాన్స్, మ్యూజిక్, యోగా, మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు. అధునాతన సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ లో బాలబాలికలకు వేరువేరుగా విశాలవంతమైన హాస్టల్ వసతి. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ. 8, 9, 10 తరగతులకు ఐఐటి ఫౌండేషన్ క్లాసులు. ఎల్సిడి ప్రొజెక్టర్ పై విశ్లేషణాత్మక బోధన. కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం కోసం నిపుణులచే అవగాహన సదస్సులు. అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి. శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, నర్సరీ టు 10th క్లాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 227720 మరియు 9491711922. విజయ భేరి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఫలితాలలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల విజయ భేరి 2015 10వ తరగతి ఫలితాలలో 10/10 జీపీఏతో ఎం ఫణి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. 10/10 జీపీఏతో జి రేవంత్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. 9.8 జీపీఏతో ఏ ప్రశాంతి స్టేట్ సెకండ్ ర్యాంక్. 9.8 జీపీఏతో పిఎస్వి ప్రసాద్ స్టేట్ సెకండ్ ర్యాంక్. 9.8 జీపీఏతో వై గణేష్ స్టేట్ సెకండ్ ర్యాంక్. 9.7 జీపీఏతో వి సుప్రజ స్టేట్ థర్డ్ ర్యాంక్. 9.7 జీపీఏతో కె సాయి కృష్ణ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి లెజెండ్ విద్యా సంస్థగా నిలిచింది శ్రీ రామచంద్ర. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యా సంస్థ శ్రీ రామచంద్ర. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 459 మార్కులతో కె రాజేష్ స్టేట్ 9th ర్యాంక్. 458 మార్కులతో పాండురంగబాబు స్టేట్ 10th ర్యాంక్. బైపీసీలో 423 మార్కులతో పి త్రివేణి, సిఈసీలో 469 మార్కులతో కె దుర్గాంజలి అగ్రస్థానంలో నిలిచింది శ్రీ రామచంద్ర. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 972 మార్కులతో ఆర్ వినితశ్రీ, 972 మార్కులతో వి శ్రావణి గంగా, 965 మార్కులతో ఆర్ వినయ్. బైపీసీలో సిహెచ్ ప్రసాద్ 962 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన శ్రీ రామచంద్ర. గత 3 ఏళ్లుగా డిగ్రీ, బీఎస్సీ, బీకాం తృతీయ సంవత్సర ఫలితాలలో మొదటి 3 స్థానాలు కైవసం చేసుకుని ద లీడర్ గా నిలిచింది శ్రీ రామచంద్ర. అడ్మిషన్లు జరుగుతున్నవి, సీట్లు పరిమితం. సంప్రదించండి. శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, నర్సరీ టు 10th క్లాస్, శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజ్, శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 227720 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం 7వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ఆ వార్డు కౌన్సిలర్ కోలా కామేశ్వర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రం విడిపోయి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అన్న ప్రకారం నెరవేరుస్తున్న నాయకుడు చంద్రబాబుని, ఆయన స్థానంలో ఇంకెవరు ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఈ విధంగా నడిపించలేరని అన్నారు. అనే ఒక మంచి ఉద్దేశంతో ఈనాడు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు, 500 నుంచి 1500 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా గర్వంగా చెప్పక తప్పదు. ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం ఎలా గడువు పెట్టాలి, మనకు ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలి, ఈ ప్రజలు ఎలా కాపాడాలి, ప్రతి ఇంట్లో చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం ఎలా రావాలి, ఆడపడి ఆనందంగా ఉండాలి, రైతు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, యువత బాగుండాలని మరి మన నాయకుడు చేస్తున్నటువంటి కృషికి మీ అందరూ కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇలాంటి ప్రతిపక్షాలు మరి నోటికొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆదాయ వనరులు సమృద్ధిగా ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెం మండలానికి ఏం చేశారని ఈ రోజు అడుగుతా ఉన్నా. అధికారం వచ్చిన తర్వాత సుమారు 25 కోట్ల రూపాయలతో రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి చూస్తా ఉన్నారు మీరు టీవీలో.
నిత్యం మున్సిపల్ చైర్మన్ గారు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మంచినీరు కోసం అర్ధరాత్రులు ఆడపడుచులు 12, 1 గంట 2 సందర్భాలు ఉన్నాయి. మరి నాడు నిత్యం ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచినీరు సదుపాయం కల్పించింది తెలుగుదేశం పార్టీ. జన్మభూమి కార్యక్రమాలను ఆర్డీఓ లవణ్నాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు. నగర పంచాయతీ కమిషనర్ సల్మాన్ రాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందే పథకాలను వివరించారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ ద్వారా వచ్చిన 17,40,000 రూపాయల చెక్కును మహిళలకు అందించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డు వారీగా జరుగుతుంది. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఏ సమస్య చెప్పుకున్నా సరే ఆ సమస్య మీకు అందుబాటులో ఉండి మేము పరిష్కరిస్తామండి. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు. అన్నమాట ప్రకారం డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నారండి. అలాగే మొత్తం సంఘాలు 27 అండి. మొత్తం సభ్యులు 247 మంది. మొత్తం పెట్టుబడి నిధి అండి 7,41,000 అవుతుందండి. అన్నమాట ప్రకారం ఫస్ట్ విడత 30,000, ఒక్కొక్క సభ్యునికి వచ్చి 3,000, 30,000 రూపాయలు డ్వాక్రా సంఘం. అనంతరం వార్డులోని సాయి బాలాజీ టౌన్షిప్ నందు 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు బంగారు శివలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జంగారెడ్డి పట్టణాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, ఎవరికైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొబ్బర రాజ్పాల్ కుమార్, టీడీపీ నాయకులు రాజన్న పండు, మద్దిపాటి నాగేశ్వరరావు, కోలా శ్రీనివాసరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, వీరమాచినేని ఉమాదేవి, డాక్టర్ శివకుమార్, దుబే దేవానంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాయి బాలాజీ టౌన్షిప్లో 7వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందండి. ఇది గత 30 సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉందండి. ఈ రోడ్డు 3 లక్షలు వ్యయం చేసి ఈ రోడ్డు చైర్మన్ గారు ఆధ్వర్యంలో, అలాగే కౌన్సిలర్లు, కమిషనర్ గారు, ఏఈ గారు ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుందండి. గురువారం అనగానే జంగారెడ్డి పట్టణానికి వారపు సంతతో నూతన శోభ సంతరించుకుంటుంది. ప్రతి గురువారం జంగారెడ్డి చుట్టుపక్కల 20-30 గ్రామాల నుండి ఈ సంతకు ప్రజలు వస్తూ ఉంటారు. దీనివల్ల జంగారెడ్డి రహదారులతో పాటు సినిమా థియేటర్లు, హోటళ్లు, షాపులు ఇలా ఎక్కడ చూసినా బిజీగా ఉంటుంది. అయితే నగర పంచాయతీ నూతన కార్యాలయం కోసం పాత సంత మార్కెట్లోని దుకాణాలను తొలగించడంతో ఈ గురువారం మార్కెట్ ప్రాంతం బోసిపోయింది. దీంతో జంగారెడ్డి పట్టణం గురువారం వెలవెలబోయింది. అయితే తమ దుకాణాలు తొలగించినందుకు నిరసనగా కూరగాయల వర్తకులు బంద్ పాటించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వచ్చే గురువారం నాటికైనా కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేయాలని పలు వర్తక సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డి 6-7 వార్డుల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం, పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. ముగిసిన కౌన్సిలర్ ముప్పడి అంచి 48 గంటల నిరసన దీక్ష, నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు. కూరగాయ వర్తకుల బంద్తో వెలవెలబోయిన జంగారెడ్డి వారపు సంత, వచ్చే గురువారంలోపు మార్కెట్ ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు. జంగారెడ్డి 6-7 వార్డులో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.